బొమ్మల కథలు. మన్యంపల్లి అనే చిన్న గ్రామం. ఆ ఊళ్ళో రామారావు, సుగుణ అనే భార్యాభర్తలుండేవారు. రామారావు మంచి మనసున్న రైతు. కాని అతని భార్య సుగుణ మాత్రం ఊర్లోనే అతి పెద్ద పిసినారిగా పేరు సంపాదించింది. ఏ ఖర్చు చేయాలన్నా ఆమె ప్రాణం పోయినంత బాధపడేది. సాయంత్రం వేళ ఇంటి అరుగుమీద కూర్చొని రామారావు చుట్టూ ఉన్న పొలాల్ని చూస్తున్నాడు. సుగుణ లోపల నుండి అంట్లు తోముతూ బయటికొచ్చింది. ఏమయ్యోయ్, నువ్వు ఎంతసేపు ఆకాశం వైపు చూస్తావో ఏంటో. ఈరోజు సరుకులన్నీ అయిపోయాయి. రేపు సంతకెళ్ళి తెద్దామంటే ఇంట్లో డబ్బుల్లేవు. సరుకులు అయిపోయాయా? నిన్ననే కదా సంత నుండి తీసుకొచ్చాను. నిన్న తెచ్చిందెంత? ఇంతే కదా. ఈ ఇంట్లో అంతా తినే మనుషులే. కాస్త కూర ఎక్కువ వేసుకుంటే ఆ తర్వాత ఇంకే ఉంటుంది. ఎంతైనా 10 మందికి సరిపోవాలి కదా. మన ఇంట్లో ఉన్నది మనమిద్దరం, పిల్లలిద్దరు, 4 మనుషులం కదా. మరీ ఇంత పొదుపు చేస్తే ఎలా? సరిగ్గా తింటేనే కదా పొలం పనికి శక్తి ఉండేది. శక్తికేం తక్కువ? నువ్వు కష్టపడితే డబ్బొస్తుంది. డబ్బు దాచుకుంటేనే కదా 10 మందిలో మనకు పరువుండేది. ఆ పక్క లక్ష్మిని చూడు. తిండి దొరక్క ఆమె పిల్లలు ఎలా అల్లాడుతున్నారో. అలా ఉండకూడదంటే పిసినార్తనం తప్పదు మరి. పిసినార్తనం కాదు సుగుణ, దాన్ని ఆదా అంటారు. నువ్వు చేసేది పిసినార్తనం. ఈరోజు అన్నం వండడానికి బియ్యం సరిగ్గా లెక్కపెట్టి వేశావా? కాస్త ఎక్కువేస్తే ఏమవుతుంది? అవును, లెక్కపెట్టే వేశాను. ఎందుకు వేయకూడదు? నువ్వు సంపాదించేది రూపాయి లెక్క చూసుకుని దాన్ని వృధా చేయాలా? రేపు మా వాళ్ళొస్తారు, వాళ్ళకి పెట్టాలి కదా. అప్పుడు ఈ బియ్యమే కదా మనల్ని ఆదుకునేది. సరే సరే, అంతెందుకు బాధపడతావు? ఇప్పుడే అంట్లు తోమావు కదా, కాస్తొచ్చి కూర్చో. ఇంతలో గోపాలుడొస్తాడేమో. గోపాలుడా? ఆ దరిద్రపు మొహాన్ని ఇంట్లోకి రానివ్వకు. వాడెప్పుడూ చేతులు చాపుకుంటూనే వస్తాడు. వాడికి డబ్బివ్వడానికి మన దగ్గర డబ్బేమన్నా చెట్లకు కాస్తోందా? అలా మాట్లాడకు సుగుణ. వాడు నా బాల్య స్నేహితుడు. మొన్న వాడి కూతురికి జ్వరం వచ్చిందట. అందుకే కాస్త డబ్బడుగుతానని చెప్పాడు. డబ్బడిగితే ఇస్తామా? వాడి కర్మ వాడిది, మన కర్మ మనది. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు వాడికెందుకివ్వాలి? నువ్వివ్వడానికి వీల్లేదు. నా డబ్బు ఒక్క పైసా కూడా ముట్టడానికి వీల్లేదు. నిజం చెప్పాలంటే నా దగ్గరున్న 10 రూపాయలు నేను వాడికి ఇప్పుడే ఇవ్వాలనుకుంటున్నాను. పాపం, పిల్లలు ఇబ్బంది పడుతుంటే మనం చూస్తూ ఉండలేం కదా. ఓరి దేవుడో, ఆ 10 రూపాయలు దేనికి సరిపోతాయో తెలుసా? రేపు నాకు కావలసిన బంగారం కొనుక్కోడానికి దాస్తున్నాను. నువ్వివ్వడానికి వీల్లేదు. నువ్విస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అవేం పిచ్చి మాటలు. సరే సరే, నేనివ్వనులే. నువ్వు కాస్త మనసు మార్చుకో. ఎప్పుడూ ఇలా పిసినారుగా ఉంటే ఎలా సుగుణా? పిసినార్తనం కాదిది, ఆదా చేయడం అంటారు దీన్ని. నువ్వు మాత్రం ఎప్పుడూ ఇలానే ఉండు. రేపు నీకింట్లో ఏం లేదు అని తెలిస్తే నా దగ్గరకే రావాలి. మరుసటి రోజు ఉదయం రామారావు పొలం పనులకి బయలుదేరుతున్నాడు. అప్పుడతని ఇంటి ముందు గోపాలుడు నిలబడ్డాడు. ఏం రామారావు, బాగున్నావా? బాగున్నాన్రా. నిన్ననే నీ గురించి అనుకున్నాను. ఎలా ఉంది మీ అమ్మాయికి? ఏం బాలేదురా. డాక్టర్ చాలా డబ్బు అడుగుతున్నాడు. నా దగ్గర రూపాయి కూడా లేదు. నువ్వు కాస్త ఆదుకుంటే. సరే సరే, నువ్విక్కడే ఉండు, నేను లోపలికెళ్ళొస్తాను. రామారావు లోపలికెళ్ళాడు. సుగుణ పప్పు డబ్బా పట్టుకుని వంట చేస్తోంది. సుగుణ, గోపాలుడొచ్చాడే. పాపం, వాడి కూతురికి జ్వరం ఎక్కువైందట. వాడికా 10 రూపాయలు ఇద్దామనుకుంటున్నాను. ఎంతో ఆపదలో ఉన్నాడు. ఏమన్నావ్? 10 రూపాయలా? అంత డబ్బు అతనికివ్వడానికి పిచ్చి పట్టిందా నీకు? 10 రూపాయలు మన ఇంట్లో ఉంటే ఎన్ని రోజులకి నూనె పప్పు వస్తాయో తెలుసా నీకు? మనుషుల ప్రాణం కంటే పప్పు నూనె ముఖ్యమా సుగుణ? నువ్వు కాస్త మనసు మార్చుకోవే. నా మనసు మారదు. ఒక్క పైసా కూడా ఇవ్వను. నువ్విస్తే ఈ రోజే నేనొట్టేసి చెప్తున్నా. ఆ 10 రూపాయలు నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నట్టే లెక్క. మళ్ళీ నువ్వు నాకు వడ్డీతో కలిపి ఇవ్వాల్సిందే. సరే సరే తల్లి, నీకు దండం పెడతాను. ఆ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. రామారావు నిరాశగా బయటికొచ్చాడు. తన పంచెలో దాచుకున్న 2 రూపాయలు తీసి గోపాలుడికి ఇచ్చాడు. రే, నా దగ్గర ఇప్పుడైతే ఇవి మాత్రమే ఉన్నాయిరా. నువ్వు త్వరగా తీసుకెళ్లి మందులు కొనుక్కో. ఆ తర్వాత ఇంకేమైనా కావాలంటే వచ్చడుగు. చాలా ధన్యవాదాలురా. నువ్వు నా కష్టాన్ని అర్థం చేసుకున్నావు. ఈ 2 రూపాయలే నాకు లభించిన గొప్ప ధైర్యం. ఆ తర్వాత రామారావు పొలానికి వెళ్ళిపోయాడు. హమ్మయ్యా, 10 రూపాయలు దక్కాయి. ఈయనకసలు జ్ఞానమే లేదు.
ఎవరికో ఏదో ఇచ్చి పరువు పోగొట్టుకుంటాడు. మనకున్న డబ్బుని దాచుకుంటేనే కదా రేపు 10 మంది మనల్ని గౌరవించేది. కొద్ది రోజులు గడిచాయి. సుగుణ తన బంగారు ఆభరణాల్ని చాలా జాగ్రత్తగా భూమిలో పాతిపెట్టి దాచుకుంది. ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం పక్కింట్లో లక్ష్మి రామారావు ఇంటికొచ్చి నిలబడింది. అమ్మగారు, నమస్కారం. మీరు లోపలున్నారా? ఎవరు? లక్ష్మ్యా. ఏం కావాలి? మా ఇంట్లో దీపం కొండెక్కిపోయింది. కాస్త మీ దీపం ఇవ్వరా? లేదా ఓ 4 చుక్కలు నూనుంటే ఇవ్వరా? రేపు కొనుక్కొనిచ్చేస్తాను. నూనెనా? నా దగ్గరంత నూనె లేదు. మా ఇంట్లో మాకే సరిపోవడం లేదు. నువ్వెప్పుడూ అడగడానికి మాత్రమే వస్తావు. నీ కష్టాలు మాకెందుకులే. అమ్మగారు, దయచేసి అలా అనమాకండి. మా చిన్నపిల్లలు రాత్రి భయపడుతున్నారు. భయపడితే నాకేంటి? నువ్వు రేపు కొనుక్కొని తెచ్చుకో. ఇప్పుడు నా దగ్గర లేదు. సరేనమ్మా. లక్ష్మి వెనక్కి తిరిగింది. అప్పుడే రామారావు ఇంటికొచ్చాడు. లక్ష్మి నిరాశగా వెళ్లడం చూశాడు. లక్ష్మి, ఎందుకలా నిరాశగా వెళ్ళిపోతున్నావు? ఏం కావాలి నీకు? రామారావు గారు, నమస్కారమండి. మా ఇంట్లో నూనె లేదు. దీపం కొండెక్కిపోయింది. సుగుణమ్మని అడిగాను, ఇవ్వనని చెప్పారు. అయ్యయ్యో, ఒక్క నిమిషముండు. రామారావు లోపలికొచ్చి సుగుణ దగ్గరికి వెళ్ళాడు. సుగుణ, లక్ష్మి కాస్త నూనె ఇవ్వడానికి నీకేం పోయిందే? ఆ మాత్రం కూడా సహాయం చేయవా? ఆ ఏం చేయాలి సహాయం? రూపాయి విలువేంటో అసలు నీకు తెలుసటయ్యా? చుక్క చుక్క పోగు చేసుకుని అమ్ముకునే వాళ్ళకి తెలుస్తుంది. నేనివ్వను. నువ్వు మారవానే? సర్లే, నేను నా జేబులో డబ్బుతో వెళ్ళి నూనె కొని లక్ష్మికిస్తాను. నువ్వెంత దాచుకుంటావో అంత దాచుకో, నీ ఇష్టం. రామారావు వెంటనే వెళ్లి సంతలో ఒక చిన్న నూనె సీసా కొనుక్కొని లక్ష్మికిచ్చాడు. రామారావు గారు, మీరు చాలా మంచివారండి. దేవుడు మీకు మంచి చేస్తాడు. అలా అనకమ్మా. ఆపదలో ఉన్నప్పుడు అందర్నీ ఆదుకోవాలి. కొన్ని నెలల తర్వాత ఊర్లో ఆకస్మికంగా సుగుణ అనారోగ్యానికి గురైంది. ఆమె కళ్ళు తిరగడం, కడుపు నొప్పి అన్నీ తీవ్రమయ్యాయి. ఎంత వైద్యం చేసినా నయం కాలేదు. ఆమెకు పట్టణంలో పెద్ద డాక్టర్కు చూపించాల్సి వచ్చింది. దానికి చాలా డబ్బు కావాలి. సుగుణ, నీకస్సలు ఆరోగ్యం బాగలేదే. మనం పట్టణం వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాలి. దానికి చాలా డబ్బు కావాలి. డబ్బా? డబ్బు నా దగ్గరుందయ్యా, నువ్వు తీసుకో. నా బంగారం నేల లోపలుంది. ఆభరణాలన్నీ అమ్మి నాకు ట్రీట్మెంట్ చేయించు. నువ్వు బంగారం దాచుకుంది నిజమేనే, కానీ ఈ పరిస్థితుల్లో అంత డబ్బు వెతకడం, దాన్నమ్మడం కష్టం. ఎందుకంటే రేపుదయమే మనం బయలుదేరాలి. నాకు వేరే దారి తెలియడం లేదు. అయ్యో, నా డబ్బు అప్పుడెప్పుడో దాచుకున్నాను. ఇప్పుడెవరిని అడగాలి? ఎవరినడగాలి? నువ్వెవరికి సహాయం చేశావని వాళ్ళు మనకి సాయం చేయడానికొస్తారు. నేనున్నంతలో నా స్నేహితుడు గోపాలుణ్ణి అడిగాను, మన బంధువుల్ని అడిగాను. ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే నువ్వెప్పుడూ ఎవ్వరికి ఒక పైసా దానం చేసి ఎరగవు కదా. నాది తప్పయ్యా, నన్ను క్షమించు. నా పిసినార్తనం ఈరోజు మనల్ని ఇబ్బందుల్లో పడేసింది. ఇప్పుడు బాధపడితే ఏం లాభమే? సర్లే, నువ్వు పడుకో. నేనేం చేయాలో ఆలోచిస్తాను. రామారావు ఇంటి వెలుపల అరుగు మీద కూర్చొని బాధపడుతున్నాడు. ఇంతలో గోపాలుడు, లక్ష్మి, ఇంకొందరు ఊరి జనం రామారావు ఇంటికొచ్చారు. ఏం రామారావు, సుగుణమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? మేమిప్పుడే విన్నాం. ఏం బాగాలేదురా. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, కానీ డబ్బు లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. డబ్బు లేకపోతే ఎలా? నువ్వు భయపడకు. ఇదిగో, అప్పుడు నువ్వు నాకు 2 రూపాయలు ఇచ్చావు కదా, ఆ రోజు నాకు ఆ 2 రూపాయలే దేవుడిచ్చిన ధైర్యం. ఇదిగో, నా దగ్గరున్న 10 రూపాయలుంచుకో. అప్పని మర్చిపో. నా సహాయం అనుకో. వద్దురా, నీక్కూడా కష్టమే కదా. కష్టం కాదు, నువ్వు నాకు చేసిన సహాయానికి ఇది చాలా తక్కువ. రామారావు గారు, నా దగ్గర కూడా ఈ రూపాయి ఉందండి. అప్పుడు చీకట్లో మాకు దీపం వెలిగించడానికి మీరు నూనె తెచ్చిచ్చారు కదా, ఆ రోజు నుండి మిమ్మల్ని దేవుళ్లా చూస్తున్నాను. ఇదిగోండి, ఇది తీసుకోండి. అప్పుడు ఊరివాళ్లు ఇలా అన్నారు. మా దగ్గర కూడా ఉన్నాయి, ఉంచుకో రామారావు. మేమందరం ఉన్నాం, నువ్వు భయపడకు. సుగుణమ్మకి త్వరగా వైద్యం చేయించు. రామారావు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన పిసినారి భార్య ఎవరికి సహాయం చేయకూడదని అడ్డుపడిందో వాళ్లే ఈరోజు అతనికి సహాయం చేయడానికొచ్చారు. మీ అందరికీ ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. ధన్యవాదాలు అవసరం లేదురా.
నువ్వు మంచివాడివి. మంచివాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది. వెళ్ళు, సుగుణమ్మను తీసుకెళ్ళు. రామారావు ఆ డబ్బు తీసుకుని సుగుణను ఎడ్లబండ్లో పట్టణానికి తీసుకెళ్లాడు. సుగుణ ఆ జనం మాటలు, వాళ్ళు చేసిన సహాయం అన్నీ వింటూ ఉంది. డాక్టర్ ఆమెకి వైద్యం చేసి మందులిచ్చాడు. కొద్ది రోజుల్లో సుగుణ కోలుకుంది. ఏమయ్యా, ఈరోజు నేను బతికున్నానంటే అది మన డబ్బు వల్ల కాదు, మనుషుల ప్రేమ, నీ మంచి మనసు వల్లే. మనుషుల ప్రేమంటే అదే సుగుణ. మనం ఎప్పుడూ పిసినారులా ఉండకూడదు. మనం చేసే సహాయమే ఆపదలో మనల్ని ఆదుకుంటుంది. నిజమయ్యా, నాకీరోజు కనువిప్పు కలిగింది. ఇంకెప్పుడూ నేను పిసినారుగా ఉండను. నువ్వెవ్వరికీ సహాయం చేయాలనుకుంటే చెయ్యి, ధైర్యంగా చెయ్యి. ఈ రోజు నుండి మన ఇంట్లో 10 మందికి అన్నం పెట్టే భాగ్యం నాకు దక్కుతుంది. ఇదే కదా నేను కోరుకున్నది. నువ్వు నిజంగా మారిపోయావు సుగుణ. మారిపోవడం కాదయ్యా, నా కళ్ల మీదున్న పొర తొలగిపోయింది. ఆస్తులు, డబ్బులు ఎప్పుడైనా పోవచ్చు, కాని మనుషులిచ్చే గౌరవం, ఆపదలో ఆదుకునే గుణం ఎప్పటికీ శాశ్వతం. వాళ్ళింటికి తిరిగొచ్చారు. మొదటి పనిగా సుగుణ లోపలికెళ్ళి తను దాచుకున్న బంగారాన్ని బయటికి తీసింది. అందులో కొంత భాగాన్నమ్మి ఆ డబ్బుతో ఊళ్ళో ఉన్న పేదలకు సహాయం చేసింది. తర్వాత లక్ష్మి ఇంటికెళ్ళి ఆమెకి బియ్యం, నూనె ఇచ్చి క్షమాపణ కోరింది. లక్ష్మి, నన్ను క్షమించు. ఆ రోజు నీకు నూనె ఇవ్వకుండా చాలా తప్పు చేశాను. ఈరోజు నా తప్పు తెలుసుకున్నాను. అమ్మగారు, నమస్కారం అమ్మా. నేను మిమ్మల్ని ఏమీ అనుకోలేదు. దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు. ఆ రోజు నుండి సుగుణ ఇంట్లో ఎప్పుడూ 10 మందికి భోజనం దొరికేది. రామారావు సంతోషంగా ఊళ్ళో అందరితో కలిసిపోయాడు. వారి జీవితం ఆనందంగా, సంతృప్తిగా సాగింది. ఈ కథ వల్ల మనకి తెలిసే నీతేంటంటే, ధనం కంటే దయా, ఆస్తుల కంటే ఆపదలో ఆదుకునే మానవత్వం ఎంతో గొప్పవి. పిసినార్తనం మనల్ని ఒంటరివాళ్లం చేస్తుంది. దాతృత్వం మన చుట్టూ మనుషుల్ని చేరుస్తుంది. పొద్దువాలిపోతున్న వేళాది. సురేష్ అనే బాటసారి తన ప్రయాణంలో అలసిపోయి దారిలో ఉన్న రాఘవ సత్రం వద్దకు చేరుకున్నాడు. అతని చేతిలో డబ్బు సంచి ఉన్నప్పటికీ దాన్ని ఖర్చు చేయడానికి మనసు రావడం లేదు. రా స్వామి రా, ఎంత అలసిపోయి వచ్చావు. కూర్చో, కొంచెం నీళ్లు తాగు. రాత్రైపోయింది. ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు ప్రయాణం మొదలు పెట్టొచ్చు అన్నాడు రాఘవ. నమస్కారం. కూర్చోడానికి సమయం లేదండి. మీ దగ్గర ఒక్క రాత్రి ఉండడానికి ఎంత తీసుకుంటారు? ధర చెప్పండి. ధర గురించి ఇప్పుడు ఆలోచించకు స్వామి. నువ్వెంత దూరం నుండి వచ్చావు. ముందు కొంచెం వేడినీళ్లు తాగి నీ కాళ్ల నొప్పి పోయే వరకు విశ్రాంతి తీసుకో. అప్పుడు మాట్లాడుకుందాం. నా ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందనవసరం లేదు. ముందు డబ్బు గురించి మాట్లాడండి. నాకొక రాత్రి గడపడానికి చిన్న గదికి ఎంత అవుతుంది? 10 రూపాయలు ఇస్తే సరిపోతుందా అన్న విషయం చెప్పండి. అయ్యో స్వామి, మీరే కాలంలో ఉన్నారో మర్చిపోయినట్టున్నారు. కనీసం గదికి 30 రూపాయలు అవుతుంది. 30 రూపాయలా? ఏమిటి అంత ధరే? నేనిక్కడ కేవలం కొన్ని గంటలు మాత్రమే పడుకుంటాను. అంత డబ్బెందుకు అడుగుతున్నారు? మీరు నా నుండి దోచుకోవాలనుకుంటున్నారా? అలా అనకండి. ఇది మీకోసం శుభ్రం చేసిన పడక, మంచి దుప్పటి, వేడి నీటి సౌకర్యం. పైగా ఈ రోజుల్లో సత్రం నిర్వహణ ఎంత కష్టమో మీకు తెలీదా? 25 రూపాయలు ఇస్తే చాలు, అంతకంటే తగ్గించలేను. 25 రూపాయలా? నా దగ్గరున్న డబ్బుని వృధా చేసుకోవడం నాకిష్టం లేదు. నేనీ ప్రయాణం ఎందుకు చేస్తున్నాను? డబ్బు సంపాదించడానికి, ఆదా చేయడానికి కదా. ప్రతి చిన్న విషయానికి డబ్బు ఖర్చు చేస్తే నేనెలా ధనవంతుడినవుతాను? డబ్బు ఆదా చేయడం మంచిదే స్వామి, కానీ అవసరానికి ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. రాత్రి బాగా చల్లగా ఉంది. శుభ్రమైన పడకపై పడుకుంటే మీ అలసట పోతుంది. లేకపోతే రేపు మీ ప్రయాణం ఇంకా కష్టమవుతుంది. పడక దుప్పటి అంటారేంటి? నాకు పడక అవసరం లేదు. నా దగ్గర ఒక పాత గుడ్డ ఉంది. దాన్ని నేలపై వేసుకొని పడుకుంటాను. గది కూడా అవసరం లేదు. 10 రూపాయలకి ఏదైనా ఓ మూల చూపించండి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు స్వామి. మీరు లోపల పడుకుంటే మీకు వెచ్చగా ఉంటుంది. బయట చాలా చలిగా ఉంది. రాత్రికి మంచు పడుతుంది. మీ ఆరోగ్యం పాడైతే దానికోసం ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది కదా. అది మరింత నష్టమవుతుంది.
నా లాభ నష్టాల గురించి మీరు ఆలోచించిన అవసరం లేదు. నాకు తెలుసు నేను దేన్ని ఆదా చేయాలో. నేనిప్పుడు 25 రూపాయలు ఖర్చు చేస్తే ఆ డబ్బంతా వృధానే. అలా అనుకోకండి, అది వృధా కాదు, అది ముందు జాగ్రత్త. మీకు చలి తగలకూడదు అనే దయతో చెప్తున్నాను. సరే, 15 రూపాయలు ఇవ్వండి. కనీసం ఈ గదిలో నేలపై పడుకోండి. 15 రూపాయలా? అది ఎక్కువే. నేనెందుకంత ఇవ్వాలి? సరే పోన్లే, 10 రూపాయలు ఇస్తాను. దానికి ఏదైనా తినడానికి ఇస్తారా? చిన్న రొట్టె ముక్క లాంటిది. స్వామి, నేను చెప్పేది వినండి. 25 రూపాయలకు మీకు పడక భోజనం రెండూ వచ్చుండేవి. నేను మీకోసం వేచి చూడలేను. మీరు నా వ్యాపారాన్ని పాడు చేయకండి. రొట్టె ముక్క కావాలంటే దానికి ధర 5 రూపాయలు అవుతుంది. సరే, నాకు ఒక చిన్న రొట్టె ముక్క ఇవ్వండి. ఈ 10 రూపాయలు తీసుకోండి. నేనిక్కడే ఆ వెనకున్న బావి దగ్గర పడుకుంటాను. బావి దగ్గర? అక్కడ ఇంకా చల్లగా ఉంటుంది. దయచేసి లోపలుండండి. ఇక్కడ నేలపై పడుకున్నా పర్వాలేదు. మీకోసం వేరే దుప్పటి ఉంచాను, దాన్ని కనీసం కప్పుకోండి. వద్దొద్దు, నాకు మీ దుప్పటొద్దు. దానికి మళ్ళీ ఏమైనా డబ్బు అడుగుతారేమో. నా దగ్గర పాత గుడ్డ ఉంది కదా, నేను నా డబ్బుని వృధా చేసుకోను. ఆ రొట్టె ముక్క ఒక్కటి ఇప్పించండి, నేను వెళ్తాను. సరే స్వామి, మీ ఇష్టం. కానీ రాత్రి మీకు చలెక్కువైతే వచ్చి తలుపు తట్టండి, నేను సహాయం చేస్తాను. తలుపు తట్టాలా? మళ్ళీ అప్పుడు నా నుండి డబ్బు తీసుకుంటారేమో. లేదు, నేను రాను. శుభరాత్రి. ఆ రొట్టె ముక్క తీసుకుని సత్రం వెనక వైపు బావి దగ్గరికి నడుస్తాడు. అర్ధరాత్రయింది. చలి చాలా తీవ్రంగా పెరిగింది. సురేష్ తను తెచ్చుకున్న పాతగుడ్డతో ఎంత కప్పుకున్నా చలి లోపలికి చొచ్చుకొస్తోంది. వణుకుతూ నిద్రపట్టక బాధపడుతున్నాడు. అయ్యో, ఈ చలి ఇంత ఎక్కువగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నా ఒళ్ళంతా గడ్డకట్టుకుపోతోంది. నేను పొరపాటు చేశానా? లేదు, 25 రూపాయలు ఆదా చేశాను కదా, ఆ డబ్బు నా వద్దే ఉంది. ఆ సమయంలో సత్రం లోపల చలిమంట పక్కన కూర్చున్న శివయ్య అని మరో బాటసారి బయట సురేష్ వణుకుతున్న అలికిడి విని తలుపు తీసి చూశాడు. ఎవరక్కడా? ఇంత చలిలో బయట వణుకుతున్నదెవరు? నేనే స్వామి. నేను రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను. నా పేరు సురేష్. విశ్రాంతి తీసుకోవడం ఇలాగేనా? నువ్వు బావి దగ్గర పడుకొనున్నావు. ఇంత చల్లో అలా ఎలా అక్కడ నిద్రపోగలవు? మంచు కూడా పడుతోంది. నువ్వు అనారోగ్యం పాలవుతావు. పర్లేదు స్వామి, నేను ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. అందుకే డబ్బుని ఆదా చేస్తున్నాను. ఆ సత్రం యజమాని 30 రూపాయలు అడిగాడు. నా డబ్బును వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ధనవంతుడివి కావాలనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు ఆదా చేస్తున్న డబ్బు నీ ఆరోగ్యానికి అడ్డొస్తే అది ధనవంతుడి లక్షణం ఎలా అవుతుంది? నీకు తెలీదా? సంపాదించిన డబ్బు కంటే ఆ సంపాదనను కాపాడుకోవడానికి చేసే ఖర్చు ముఖ్యమని. మీరు చెప్పేది నిజమే కావచ్చండి, కానీ నా 25 రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. అది నాకు చాలా ధైర్యాన్ని ఇస్తోంది. ధైర్యాన్ని ఇస్తోందా? నీకిప్పుడు కావాల్సింది ధైర్యం కాదు, వేడి. ధనవంతుడివి కావాలనుకుంటే అందుకు ముందుగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే నీ అవసరాలకు తగ్గట్టు ఖర్చు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. చలికి వణుకుతూ 25 రూపాయలు ఆదా చేశాను అని సంతోషపడటం పిసినారి లక్షణం అనిపించుకుంటుంది, తెలివైన వాడి లక్షణం కాదు. అవునా? పిసినారి లక్షణమా? నాకు అర్థం కావడం లేదు. నా దగ్గర డబ్బుందంటే దాన్ని ఎందుకు ఖర్చు చేయాలి? అది నా కష్టం కదా. నీ కష్టం గొప్పదే, కానీ 25 రూపాయలు ఖర్చు చేస్తే నీకు మంచి నిద్ర దొరుకుతుంది. ఆ మంచి నిద్ర వల్ల రేపుదయం ఉల్లాసంగా పనిచేస్తావు. నీ ప్రయాణం సక్రమంగా సాగుతుంది. ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధ వల్ల రేపు నీకు జ్వరం వస్తే అప్పుడు మందుల కోసం 25 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయాలి కదా. అప్పుడు ఏది వృధా? ఆదా చేయడం కోసమే ఆదా చేయడం అనేది నీ మూర్ఖత్వం. మీ మాట నా మనసుకు తాగుతోంది. నేనిప్పుడే నా రొట్టె ముక్క తిన్నాను, కానీ నా కడుపు నిండినట్లు అనిపించటం లేదు. చలికి ఆ వేడి కూడా ఆవిరైపోయింది. నీకు తెలుసా, ఇక్కడ సత్రంలో వేడి వేడి భోజనం ఉంది. వేడి వేడి పాలు, వేడి నీళ్లు కూడా ఉన్నాయి. నువ్వు నీ డబ్బునెందుకు ఇక్కడ ఖర్చు చేయలేదు? భోజనానికా? అదెందుకు? ఇంకో 20 రూపాయలు ఖర్చు చేయాలి కదా. నేను అన్నం తినకుండా ఉండగలను. దయచేసి నా మాట విని లోపలికి రా.
నేను నీకోసం కొంత వేడినీళ్లు తీసుకొస్తాను. చలికిలా వణుకుతూ మాట్లాడితే నీకు మాట కూడా రాదు. నేను లోపలికి రావడమా? అయ్యయ్యో, మళ్ళీ ఆ యజమాని నన్ను డబ్బడుగుతాడేమో. రాఘవ చాలా మంచివాడు. ఆయనిప్పుడు నిన్ను డబ్బడగడు. రారా. సురేష్ వణుకుతూ సత్రం లోపలికొచ్చి మంట దగ్గర కూర్చుంటాడు. మంట వెచ్చదనాన్ని అనుభవిస్తున్న సురేష్ తన పొరపాటుని గ్రహిస్తాడు. శివయ్య అతనికి ఒక కప్పు వేడి పాలిచ్చాడు. ఈ వేడి పాలు తాగు, కొంచెం ఊరట దొరుకుతుంది. చూడు సురేష్, నిజమైన ధనవంతుడు అంటే అవసరానికి డబ్బు ఖర్చు చేయగలిగిన వాడి. డబ్బుని కేవలం పోగు చేయడమే ధనవంతుడి లక్షణం కాదు. నిజంగా మీ మాట నా కళ్ళు తెరిపించిందండి. ఈ వెచ్చదనం కోసం నేనిప్పుడు ఎంతైనా ఖర్చు చేయగలను. కానీ నాకు ఈ ఒక్క రాత్రికి ఉండడానికి కూడా డబ్బివ్వాలని మనసు రాలేదు. నా మనసు పిసినారులా ప్రవర్తించింది. నీ మనసు పిసినారు కాదయ్యా. నీకు ధనం గురించి తప్పుడు అవగాహన ఉంది. డబ్బనేది ఒక వస్తువు కాదు, అది ఒక సాధనం. నీ జీవితాన్ని సులభతరం చేయడానికి దాన్ని ఉపయోగించాలి, నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడానికి కాదు. నేను అనుకున్నానండి అలాగే, ప్రతి రూపాయిని ఆదా చేస్తే నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది అని. కానీ ఇక్కడ ఈ చల్లో నా దగ్గరున్న డబ్బంతా నాకేం ఉపయోగపడటం లేదు కదా. సరిగ్గా చెప్పావు. నీకొక ఉదాహరణ చెప్తాను విను. నువ్వు 10 రూపాయలు ఖర్చు చేసి రొట్టె తిన్నావు. దాంతో నీ ఆకలి కొంత తీరింది. నువ్వు 5 రూపాయలు ఖర్చు చేసి రొట్టె తిన్నావు. దాంతో నీ ఆకలి కొంత తీరింది. కానీ 20 రూపాయలు ఖర్చు చేసి పూర్తి భోజనం చేసుంటే నీకు శక్తి వచ్చేది, చలిని తట్టుకునే బలం వచ్చేది. అవును, నాకు అర్థమైంది. నేను చిన్న లాభం కోసం చూసుకొని పెద్ద నష్టాన్ని కొని తెచ్చుకున్నాను. రేపు నేను అనారోగ్యం పాలైతే ఇంకా ఎక్కువ నష్టపోతాను. అందుకోసమే అంటారయ్యా, సమయానికి ఖర్చు చేయకపోతే అది అనవసరమైన ఖర్చులకు దారి తీస్తుంది అని. ఈరోజు నేను నా జీవితంలో అతి ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. ఇదంతా మీ వల్లనే శివయ్య గారు. మీరు నా కోసం బయటికొచ్చి నాకు ఉపదేశం ఇవ్వకపోతే నేను ఈ రాత్రి ఇక్కడే గడ్డ కట్టుకుపోయేవాణ్ణి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు సురేష్. నీలోని జ్ఞానం నీకు అర్థమయ్యేలా చెప్పాను. రేపు నువ్వు ప్రయాణం మొదలుపెట్టే ముందు రాఘవతో మాట్లాడు. ఆ 25 రూపాయలిచ్చి ఆయన సేవలకు కృతజ్ఞతలు చెప్పు. తప్పకుండా అలాగే చేస్తానండి. ఆ డబ్బు నా దగ్గర ఉంటే నాకేం లాభం? ఆ డబ్బుని సద్వినియోగం చేయకపోతే దాని విలువ లేదు కదా. సరిగ్గా చెప్పావు. ధనం విలువ దాన్ని ఎలా ఆదా చేశాము అనే దానిలో కాదు, దాన్ని ఎలా సద్వినియోగం చేశాము అనే దానిలో ఉంది. నువ్వు 25 రూపాయలు ఖర్చు చేయకుండా ఆదా చేశావు. కానీ దానికి బదులుగా నీకు నిద్ర కరువైంది, ఆరోగ్యం ప్రమాదంలో పడింది, నీ మనసు బాధపడింది. ఇది తెలివైన ఆదా కాదు. నేర్చుకున్నానండి. ఈ రోజు నుంచి నేను మారతాను. డబ్బుని ఆదా చేస్తాను, కానీ అవసరానికి ఖర్చు చేయడానికి వెనకాడ్ను. అదే నిజమైన ధనవంతుడి లక్షణం. ముందు చూపుతో ఉండు, ఎప్పుడూ పిసినార్లా ప్రవర్తించకు. ధన్యవాదాలు శివయ్య గారు. మీరు నా గురువులా మాట్లాడారు. ఈరోజు మీరు నా ఆరోగ్యాన్ని, నా జీవితాన్ని కాపాడారు. రేపు నేను మీకు బదులుగా సేవ చేస్తాను. నాకు సేవ చేయని అవసరం లేదయ్యా. ఈ జ్ఞానాన్ని ఇతరులకి పంచు. అదే నువ్వు నాకిచ్చే గొప్ప బహుమతి. ఇప్పుడు ఈ చలిమంట దగ్గర పడుకో. రేపు ఉదయం హాయిగా ప్రయాణం మొదలుపెట్టు. ఈ రాత్రి నా 25 రూపాయలు నా జేబులోనే ఉన్నాయి. కానీ నాకెటువంటి సంతోషం లేదు. లోపల వెచ్చగా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. అవును, ఆ వెచ్చదనం వెలకట్లేంది. నీకు మంచి నిద్ర దొరుకుగాక. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, అవసరమైనప్పుడు డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడకూడదు. పిసినారిగా ఉండటం వలన తాత్కాలికంగా డబ్బు ఆదా చేసినట్లు అనిపించినా దానివల్ల భవిష్యత్తులో మనం పెద్ద నష్టాన్ని, అనారోగ్యాన్ని, బాధని అనుభవించవలసి వస్తుంది. మన దగ్గర ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడమే నిజమైన ధనం.